హైదరాబాద్ అస్తిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఏర్పడ్డాయి, అయినా కూడా సెట్ అవుతున్న సందర్భాలు జిల్లాలను తొలగించాలనుకోవడం తుగ్లక్ చర్య అవుతుంది. తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాన్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేము అధికారంలోకి వచ్చాక జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. కేటీఆర్ మరి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చెయ్యం, మరి సికింద్రాబాద్ను ముట్టుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు అన్నారు. కానీ అర్ధరాత్రి పూట మరి పర్మిషన్ ఏ విధంగా ఉంటుంది? మరి ప్రజల కోసం చేసేటప్పుడు మీరు ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చేయాలి కదా. మీరు అర్ధరాత్రులు ప్రజల్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తే పోలీసులు ఊరుకుంటారా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన డబల్ గేమ్ ఆడుతున్నాడు. మరి ఆయన ద్వంద్వ ప్రమాణాలు అని చెప్పి మరి బయట రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి మరి బీజేపీ నేతలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మరి రాజకీయానికి అతీతం కాదు అన్నట్టుగా ఇప్పుడు ఈ సికింద్రాబాద్ని పట్టుకుంటే మా మూడో కన్ను తెరుస్తామని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మరి ఈ అనుకున్న పనిని ఏవైనా మరి నిర్వర్తించడానికి వాళ్ళు చెప్పింది చేస్తారని మీరు భావిస్తున్నారా? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక మల్కాజ్గిరిని సికింద్రాబాద్లో కలపాలంటాం సరికాదు అని చెప్పి మరి మాట్లాడారు. మరి ఎవరైతే బీజేపీ నేత ఉన్నారో ఈటెల రాజేందర్, మరి సికింద్రాబాద్ చరిత్ర గ్లామర్ గొప్పతనానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మల్కాజ్గిరి పేరు మార్చమనడం సరికాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇప్పుడు పేరు మార్చాలని అంటున్న వారు నాడు అధికారంలో ఉన్నారని, అప్పుడు ఎందుకు సికింద్రాబాద్ పేరు జిల్లాకు పెట్టమని అడగలేదని నిలదీశారు. నాడు ఎందుకు చేయలేదన్న విషయాన్ని ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందంటూ మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్పై నేతృత్వంలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంపై స్పందించిన ఈటెల నేతల ద్వంద్వ ప్రమాణాలు సరికాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలో చేతిలో ఉండి అడ్డుగోలుగా విభజనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్నా మీరు ఈరోజైతే మరి మీరు సికింద్రాబాద్ మీద మీకు ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు తలసానన్న. గతంలో మీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి మీరు ఎందుకు ఏమీ చేయలేకపోయారు అని చెప్పి చొరకలైతే అంటించారు తలసాని శ్రీనివాస్ యాదవ్కి అండ్ బీఆర్ఎస్ నేతలకి ఈటెల రాజేందర్ చొరకలైతే అంటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఆయన ఆక్షేపించారు. మీరేమనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ మరి మాట్లాడుతున్న మాటల్ని ఏ కోణంలో చూడాలి? ఆయన కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు అనుకోవాలా? నిజంగానే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రజల పైన ప్రేమలతో మాట్లాడుతున్నారు అనుకున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక సైలెంట్గా దెబ్బ కొట్టిన ఇండియా, అమెరికా పప్పులపై 30% టారిఫ్స్. అమెరికా టారిఫ్స్కు సైలెంట్గా ఇండియా బదులిచ్చింది. అమెరికా పప్పు ధాన్యాల ఎగుమతులపై 30% సుంకం విధించింది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ట్రంప్కు సెనేటర్లు రాసిన లేఖతో ఇది బయటపడింది. ఈ టారిఫ్స్ వల్ల అమెరికా రైతులపై చాలా ప్రభావం పడుతుందంటూ వారు వాపోయారు. ప్రపంచంలో పప్పు ధాన్యాలు అతిపెద్ద వినియోగదారుడిగా భారత్ 27% ఉంది. అమెరికాపై కేంద్రం సైలెంట్గానే ప్రతీకారం తీర్చుకుందని నెటిజన్లు కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి మొరిగే కుక్క కరవదని సైలెంట్గా ఉన్నది కుక్క మరి పిక్క పట్టుకుని పీకేస్తుందని మన అందరికి కూడా తెలుసు. కాబట్టి ఓవరాల్గా ఏదైనా కూడా మరి ఈ ట్రంప్ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మరి ఆ నిర్ణయంతో అన్ని దేశాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాయి. మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పోతే మరి భారతదేశం ఏమైనా తక్కువ కాదు. మాకున్న పరిధిలో మేము కూడా చేసి చూపిస్తామని మరి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పప్పు ధాన్యాలపై టారిఫ్ మరి 30% పెంచడం చూస్తే అమెరికాకి ఇది వాళ్ళ రైతాంగానికి కూడా తీరని దెబ్బ వాటిల్లుతుందని కూడా మరి చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరి అమెరికా ఇక్కడి నుంచైనా తన బుద్ధి మార్చుకుని భారత్తో కపట స్నేహం కాకుండా మంచి స్నేహానికి సై అంటుందో లేదో చూడాలి. ముందు ట్రంప్ తన వక్ర బుద్ధిని మార్చుకోవాలని చెప్పి మరి ప్రపంచ దేశాలని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి చూద్దాం రానున్న రోజుల్లో అమెరికా ఏ రకంగా తన బుద్ధిని సరిగ్గా మార్చుకుని సరైన వేలో వెళ్తుందో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో 3 అంశాలే ప్రధాన అజెండాగా వెళదాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కుట్రలను చిత్తు చేస్తాం కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కూడా ప్రచురించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లిస్ బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో జరిగిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే మున్సిపాలిటీ కార్పొరేషన్ల అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామన్నారు. అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీ ఖర్చు చేసిన నిధులపై
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం ఈ 3 అంశాల ప్రధాన అజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వెళుతుందన్నారు. ఇక్కడ నుండి పోలింగ్ జరిగే వరకు కూడా ఒక్కో ఇంటికి 6 సార్లు వెళ్ళాలని మరి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వార్డుల వారీగా సమస్యలున్న చోటుకే వెళ్ళి భరోసా ఇవ్వాలని సూచించారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మజ్లిస్ దోస్తీ చేస్తుందని, బీఆర్ఎస్కు ఓటేస్తే గెలిచిన వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ గూటికే వెళతారని కరీంనగర్, నిజామాబాద్, భైంసా, నిర్మల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో మజ్లిస్ దోస్తీ కట్టిందని ఆయన గుర్తు చేశారు. మొక్కలు కానున్న బీఆర్ఎస్ రామచంద్రరావు కూడా మరి ఆయన మాట్లాడటం జరిగింది. రామచంద్రరావు చెప్పారు ముక్కలు కానున్న బీఆర్ఎస్ అని. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా సంసిద్ధంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చూపిన కృషిని ఆయన అభినందించారు. దాదాపుగా 5,000 సర్పంచ్ స్థానాల్లో పోటీ చేశామని, గతంతో పోలిస్తే బీజేపీ గెలుపు సంఖ్య పెరిగిందని అయితే చెప్పుకొచ్చారు. ఓకే, ఏ చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్టు అసలు మీరు బీజేపీ వాళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉంటే గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. మీరు కుమ్ములాడుకున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రానికి ఇది దాపురిచ్చింది అనేది